వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో 5 డిఫరెంట్ బ్లౌజ్ డిజైన్ షేర్ చేసుకోబోతున్నాను. ఈ 5 బ్లౌజెస్ కూడా నేనే స్వయంగా స్టిచ్ చేశాను. ఒక్కో బ్లౌజ్కి ఒక్కో డిఫరెంట్ డిజైన్, డిఫరెంట్ లుక్ ఉండేలా ట్రై చేశాను. ముందుగా ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి నీట్ అండ్ సింపుల్ రౌండ్ నెక్ బ్యాక్ డిజైన్ ఇచ్చాను. నెక్ చుట్టూ ఎక్కువ డీటెయిలింగ్ లేకుండా బ్లౌజ్ మీద ఉన్న బ్యూటిఫుల్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీని హైలైట్ అయ్యేలా చేశాను. అండ్ ఈ బ్లౌజ్కి ఫుల్ స్లీవ్స్ పెట్టాను. స్లీవ్స్ మొత్తం సేమ్ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్తో ఉండి కింది భాగంలో ప్లెయిన్ సాటిన్ ఫినిష్ ఇచ్చాను. దాంతో స్లీవ్స్కి మంచి కాంట్రాస్ట్ వచ్చింది. బ్లౌజ్ మొత్తం మీద ఉన్న ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ, చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ వల్ల చాలా రిచ్ అండ్ అట్రాక్టివ్ లుక్ వచ్చింది. ముఖ్యంగా సింపుల్ నెక్ డిజైన్ ఉంచడం వల్ల ఎంబ్రాయిడరీ డిజైన్ మరింత హైలైట్ అవుతుంది. పార్టీ వేర్, ఫంక్షన్ వేర్కి అండ్ అలాగే హెవీ శారీకి కూడా ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్లో మెయిన్ హైలైట్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ ఇచ్చి స్లీవ్స్ బాటమ్స్కి గ్యాదరింగ్ చేశాను. ఈ గ్యాదరింగ్ స్లీవ్స్ చివర ఉండడం వల్ల ఇవి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. అండ్ ఈ బ్లౌజ్లో మెయిన్ హైలైట్ ఇంకోటి బ్యాక్ సైడ్కి బో డిజైన్ ఇచ్చాను. ఈ బో మధ్యలో ఉండడం వల్ల బ్లౌజ్ చాలా క్యూట్ అండ్ స్టైలిష్ లుక్ వచ్చింది. ముఖ్యంగా ఈ బ్యాక్ బో డిజైన్, పఫ్ స్లీవ్స్, స్లీవ్ గ్యాదరింగ్ ఈ మూడు కలిపి ఈ బ్లౌజ్కి స్పెషల్ లుక్ ఇచ్చాయి. పార్టీ వేర్, ఫంక్షన్స్కి లేదా స్పెషల్ అకేషన్స్ కూడా ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. సింపుల్గా ఉండి స్టైలిష్ లుక్ కావాలనుకుంటే ఈ బ్లౌజ్ చాలా క్యూట్గా కనిపిస్తుంది. అండ్ థర్డ్ బ్లౌజ్ ఇది నేను స్టిచ్ చేసిన మరో బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్. ముందుగా ఫ్రంట్ నెక్ గురించి చెప్పాలంటే నెక్కి స్కాలప్ డిజైన్ ఇచ్చాను. అంటే చిన్న చిన్న వంపులతో ఉండే ప్యాటర్న్, దాని మీద మ్యాచింగ్ ప్రింటెడ్ బార్డర్ పెట్టడం వల్ల నెక్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. స్లీవ్స్ కూడా అదే మ్యాచింగ్ బార్డర్ పెట్టి కింద బ్యూటిఫుల్ బీడ్ లేస్తో ఫినిషింగ్ ఇచ్చాను. దీనివల్ల స్లీవ్స్కి చాలా నీట్ అండ్ రిచ్ లుక్ వచ్చింది. అండ్ ఈ బ్లౌజ్లో మరో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే బ్యాక్ సైడ్ బ్యాక్ నెక్కి సింపుల్ యూ షేప్ ఇచ్చి మధ్యలో గోల్డెన్ డెకరేటివ్ బటన్స్ పెట్టాను. ఈ బటన్స్ వరుసగా ఉండటం వల్ల బ్యాక్ సైడ్ చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. ఈ బ్లౌజ్కి ట్రెడిషనల్ లుక్తో పాటు మోడర్న్ టచ్ కూడా వచ్చింది. శారీకి మ్యాచింగ్ బార్డర్ ఉంటే ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్ డిజైన్, స్లీవ్, బ్యాక్ నెక్ డిజైన్స్ ఈ మూడు కలిపి ఈ బ్లౌజ్కి చాలా స్పెషల్ లుక్ ఇచ్చాయి. అండ్ ఫోర్త్ బ్లౌజ్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ మొత్తం షిమ్మర్ వర్క్తో పాటు ఫ్లోరల్ అండ్ లీఫ్ ప్యాటర్న్ ఎంబ్రాయిడరీ ఉంది. అందుకే దీనికి ఎక్కువగా ఎక్స్ట్రా వర్క్ చేయకుండా ఉన్న డిజైన్ హైలైట్ అయ్యేలా బ్లౌజ్ స్టిచ్ చేస్తాను. వీటి యొక్క హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ పెట్టి వీటికి లేస్ అటాచ్ చేశాను. అండ్ ముఖ్యంగా గోల్డెన్ కలర్ కాబట్టి సిల్క్ శారీస్, డిజైనర్ శారీస్, పార్టీవేర్ శారీస్కి చాలా బాగా మ్యాచ్ అవుతుంది. ఈ బ్లౌజ్కి ఎక్కువ ఫ్యాబ్రిక్లో ఉన్న వర్క్ని హైలైట్ చేస్తే చాలా రిచ్ లుక్ వచ్చింది. సింపుల్గా ఉన్న వేసుకున్నప్పుడు గ్రాండ్గా కనిపించే టైప్ ఆఫ్ బ్లౌజ్ ఇది. అండ్ ఫిఫ్త్ బ్లౌజ్ వచ్చేసి ఇది నేను స్టిచ్ చేసిన బ్యూటిఫుల్ జాకెట్ మోడల్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్లో మెయిన్ హైలైట్ వచ్చేసి బ్యాక్ నెక్లో ఉన్న ఈ బోస్ అండి. బోని వరుసగా పెట్టి మధ్యలో ఉన్న ఈ డీటెయిలింగ్ చాలా బ్యూటిఫుల్గా కనిపించేలా చేశాను. అండ్ ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చాను. ముందు జాకెట్ మోడల్లో స్టిచ్ చేశాను. ఈ జాకెట్ మోడల్లో ఉండడం వల్ల ఈ నార్మల్ బ్లౌజ్ డిజైన్స్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ లెహంగా, హాఫ్ సారీస్ లేదా డిజైనర్ సారీస్కి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా సూట్ అవుతుంది. ఈ ఫ్రంట్లో ఉన్న ఈ టై స్ట్రింగ్స్ వల్ల ఫిట్టింగ్ అడ్జస్ట్ అనేది చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇవ్వండి నేను స్టిచ్ చేసిన 5 డిఫరెంట్ బ్లౌజ్ డిజైన్స్ మీకు చూపించాను. ప్రతి బ్లౌజ్కి డిఫరెంట్ నెక్ ప్యాటర్న్, స్లీవ్ డీటెయిలింగ్, ఫినిషింగ్ ఇవ్వడానికి ప్రయత్నించాను. ఈ 5 డిజైన్స్లలో మీకు ఏ బ్లౌజ్ డిజైన్ ఎక్కువగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఏ డిజైన్ నచ్చిందో చెప్పడమే కాకుండా నెక్స్ట్ వీడియోలో ఎలాంటి బ్లౌజ్ డిజైన్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. అండ్ నేను స్టిచ్ చేసిన డిజైన్స్ మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి కొత్త స్టిచ్చింగ్ ఐడియాస్, బ్లౌజ్ డిజైన్స్ మరిన్ని కావాలంటే మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి.